ఎవరైనా ఊహిస్తారా? ఐటీ కంపెనీ ఉన్న వ్యక్తిని ఐటీ అడ్వైజర్గా పెట్టి అతని చేత లిక్కర్ వ్యాపారాన్ని కోఆర్డినేట్ చేయిస్తారు అని. ఎక్కడో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకునేటువంటి వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చుకొని బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పెడతారని, ఒక ప్రమోటీ ఐఏఎస్ అయినటువంటి ధనుంజయ రెడ్డి అనే వ్యక్తిని సీఎంఓలోకి తెచ్చుకొని మనకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి అని ఆయన ప్రస్తుతం ఎబ్స్కాండింగ్లో ఉన్నాడు. అంటే పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఐటీ అడ్వైజర్ ఏంటి, పోలీసుల నుంచి తప్పించుకు తిరగడం ఏంటి అనే ప్రశ్న వస్తుంది ఎవరికైనా. రాజ్ కేసిరెడ్డి అని అందరూ పిలిచే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 2018లో జూలై నెలలో, అంటే వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిలాగా లేట్ చేయడు జగన్మోహన్ రెడ్డి. వెంటనే అడ్వైజర్ ఐటీ పాలసీ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని అపాయింట్ చేశాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని అపాయింట్ చేశాడు ఐటీ అడ్వైజర్లుగా. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ అంటే చాలా ఇష్టం, చాలామంది కన్సల్టెంట్ని పెట్టుకుంటాడు అనుకుంటారు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని పెట్టాడు ఐటీ అడ్వైజర్ల పేరుతోటి. శ్రీనాథ్ దేవిరెడ్డి, జె విద్యాసాగర్ రెడ్డి, కె రాజశేఖర్ రెడ్డి, అంటే కేసిరెడ్డి రాజ్ అని పిలుస్తారు ఇతన్ని ముగ్గురిని. ఈ ముగ్గురులో ఈ రాజ్ కేసిరెడ్డి పని ఏమిటి అంటే పాలసీ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంట. అంటే ఐటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో అందరికీ తెలుసు. అందుకోసం ముగ్గురిని పెట్టాడు. ఆ ముగ్గురులో ఈయనొకడు. వీళ్ళందరికీ నెలకి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి చక్కగా 5 సంవత్సరాల పాటు వారికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చారు. ఈ రాజ్ కేసిరెడ్డి అనే అతను చాలా కాలంగా వైసీపీ కోసం పనిచేస్తున్నాడు. అతనికి ఐటీ బిజినెస్ కూడా ఏదో ఉంది. సో పార్టీకి ఐటీ సపోర్ట్ దగ్గర నుంచి మొదలుకొని ఇతరత్ర చాలా రకాలుగా సాయం చేస్తూ వచ్చాడు ఎప్పటి నుంచో. అందుకు కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఐటీ అడ్వైజర్ పాలసీ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనే పదవి ఇచ్చాడు. అందరికీ బాగానే ఉంది. ఏపీకి ఐటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ రాలేదు కాబట్టి వీళ్ళేమీ చేయలేదు అనేది ఒక పాయింట్. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆయన ఐటీ రంగంలో చేసింది ఏమీ లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం దందాన్ని బాగా నడిపాడు. ఐటీ ఏమిటి, మద్యం ఏమిటి, ఈ రెండింటికి ఏమి సంబంధం? అదే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన విచిత్రాల్లో ఇదొకటి. ఆయన పేరుకి ఐటీ అడ్వైజర్ అయినా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసింది ఏమిటి అంటే లైజాన్ చేశాడు. అంటే మధ్యవర్తిత్వం వహించాడు లిక్కర్ బిజినెస్కి సంబంధించి. లిక్కర్ బిజినెస్లో బోల్డ్ అంత పొటెన్షియల్ ఉంది, బోల్డ్ అంత డబ్బు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఐడియా జగన్మోహన్ రెడ్డి గారికి షార్ప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ముందే తెలుసు. అందువల్ల అధికారంలోకి రాగానే వీళ్ళందరినీ పెట్టుకొని మద్యంలో బాగా లాగాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ మేరకి ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన్ని ఐటీ అడ్వైజర్ పేరుతో తీసుకొని ఈ మద్యం వ్యవహారాలు చూసేటువంటి బాధ్యతని ఇన్ఫార్మల్గా అప్పచెప్పారు. అంటే ఆ పేరుతో గవర్నమెంట్లో ఉండొచ్చు ఆయనకు కావాల్సిన సకల సౌకర్యాలు సమకూరుతాయి. ఇక ఆ తర్వాత యాక్చువల్ లిక్కర్ బిజినెస్ వ్యవహారాలని చూసుకోవచ్చు. అలా చూసుకున్నందుకు గాను ఇప్పుడు ఏపీసీఐడి వారు పెట్టిన కేసులో ఆయన భయపడి తప్పించుకొని తిరుగుతున్నాడు. దీని నేపథ్యం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లిక్కర్ వ్యవహారాల మీద ఒక కేసు నమోదు చేసింది. నమోదు చేసి ఆ కేసులో అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా పెట్టింది. ఆయన కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఏపీసీఐడి ఇదే లిక్కర్ వ్యవహారం మీద మరొక కేసు పెట్టింది. ఈ రెండో కేసులో తను అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన ప్రస్తుతం ఎబ్స్కాండింగ్. ఏంటి ఈయన పాత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ లిక్కర్ బిజినెస్లో ఏంటంటే ఈయనతో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, ఆయనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలము సీఎంస్ ఆఫీస్లో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజమో ఎడం భుజమో అనుకోండి. ఈ ముగ్గురి పాత్ర ఈ లిక్కర్ దందాలో ఉన్నది అని చెప్పి సిఐడి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు అక్రమంగా లిక్కర్ బిజినెస్లో వీళ్ళు వెనకేశారు అనేటువంటి ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి అనేక డిస్టిలరీస్ని బెదిరించి వైసీపీ వాళ్ళు తీసేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ డిస్టిలరీస్ అనేది విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, అతని సోదరుడు శరత్చంద్రారెడ్డి కలిసి నడిపిన కంపెనీ, కొత్తగా పెట్టిన కంపెనీ. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆదాన్ డిస్టిలరీస్ అని పెట్టారు. చిన్న డిస్టిలరీస్ని తీసుకొని అందులో తయారు చేశారన్నమాట మద్యం. గవర్నమెంట్ ఏం చేస్తుంది,
బ్యూవరేజెస్ కార్పొరేషన్ ద్వారా, అంటే ఎండి వాసుదేవరెడ్డి ద్వారా ఆదా డిస్టిలరీస్ లాంటి తమకే చెందినటువంటి కంపెనీల నుంచి పెద్ద ఎత్తున చౌకబారు మందును కొంటుంది ఎక్కువ డబ్బులు ఇచ్చి. డిస్టిలరీస్ తమ వాళ్ళవే, బ్యూవరేజ్ కార్పొరేషన్లో ఎండి మనవాడే. ఈ మందును అమ్మేది గవర్నమెంట్లో ఉండేటువంటి రీటైల్ షాపులు, అవి కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి. కాబట్టి ఇందులో బోల్డంత బ్లాక్ మనీని సంపాదించుకోవచ్చు. ఆ రకంగా చేశారు, అందరికీ తెలుసు అది. సో ఈ మొత్తం దందాలో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి పాత్ర, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి సోకాల్డ్ ఐటీ అడ్వైజర్ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర, వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికి సిఐడి ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఈ రాజశేఖర రెడ్డి గారు పారిపోయాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా బ్యూవరేజ్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి ఒక ఉద్యోగి సత్యప్రసాద్ అతని పేరు, అతన్ని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. హీ స్పిల్ ద బీన్స్, అంటే మొత్తం విషయాలన్నీ చెప్పేశాడు. ఏం చెప్పాడు? మిథున్ రెడ్డి గారు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, సీఎంఓలో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు వీళ్ళు కోఆర్డినేట్ చేశారు ఈ మొత్తం లెక్కర్ దందాని. ఇందులో విజయసాయిరెడ్డి గారు, వాళ్ళ కుటుంబం, ఇంకా ఇతర వైసీపీ నాయకులు చాలామంది ఉన్నారు అనే విషయాలు. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఈ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే రాజశేఖర రెడ్డి వీళ్ళ పాత్రను ఎస్టాబ్లిష్ చేయటం. ఎందుకంటే నేరుగా వీళ్ళెవరూ కూడా ప్రభుత్వంలో అధికారికంగా లిక్కర్ వ్యవహారంలో లేరు, అన్నీ అనధికారికంగానే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ పాత్రని ప్రూవ్ చేయడం కోసం ఈ రకంగా వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆధారాలు దొరకబుచ్చుకున్నారు. ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం వెతుకుతున్నారు. అరెస్ట్ చేస్తారు అనేటువంటి సమాచారం అందడంతో ఈ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం తప్పించుకుని పారిపోయాడు. ఆయన కోసం ఇప్పుడు సిఐడి వాళ్ళు హైదరాబాద్కు కూడా బృందాలను పంపారట. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మొత్తం ప్రభుత్వాన్ని తన సొంత దర్బార్లాగా భావించి తన మనుషులు పెట్టుకున్నాడో చూడండి. ఐటీ అడ్వైజర్ పేరుతోటి 3 తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే పెట్టుకుంటాడు. పెట్టుకొని అందులో ఒక వ్యక్తిని పూర్తిగా లిక్కర్ దందాకి కేటాయిస్తాడు. మరొక పక్కన విజయసాయిరెడ్డి ఇట్లాంటి తన వాళ్ళ చేత ఎగ్జిస్టింగ్ డిస్టిలరీస్ని బెదిరించి వాటిని స్వాధీనం చేసుకుంటారు లీజ్ పేరుతోటి. అందులో పనికి మాలిన మద్యం తయారు చేసి వాటిని బ్యూవరేజ్ కార్పొరేషన్కి అమ్ముతారు. ఆ బ్యూవరేజ్ కార్పొరేషన్కి ఎండీగా మళ్ళీ మనవాడే ఒక వాసుదేవరెడ్డిని పెట్టుకుంటారు. ఈ దందా నడపడానికి సీఎం ఆఫీస్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ధనంజయ రెడ్డిని పెడతారు. పొలిటికల్గా మిథున్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చూస్తాడు. అంటే అంతా మనవాళ్లే, నెట్వర్క్ అంతా, ఎక్కడ ఏది బయటికి లీక్ కాకుండా. అందుకనే కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ ఎత్తున జరిగినటువంటి లిక్కర్ దందాన్ని వెలికి తీయడంలో ఇంత జాప్యం జరుగుతోంది. ఎవరైనా ఊహిస్తారా? ఐటీ కంపెనీ ఉన్న వ్యక్తిని ఐటీ అడ్వైజర్గా పెట్టి అతని చేత లిక్కర్ వ్యాపారాన్ని కోఆర్డినేట్ చేయిస్తారు అని. ఎక్కడో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకునేటువంటి వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చుకొని బ్యూవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పెడతారని, ఒక ప్రమోటీ ఐఏఎస్ అయినటువంటి ధనంజయ రెడ్డి అనే వ్యక్తిని సీఎంఓలోకి తెచ్చుకొని మనకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారని, ఇంత కాంప్లికేటెడ్ ఈ నెట్వర్క్ని ఛేదించి ఆధారాలు సంపాదించి వీళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి శిక్షించడం అనేది అంత తేలికైన విషయం కాదు. అయినా కూడా కూటమి ప్రభుత్వం కొంచెం గట్టిగానే ఈ ఇన్వెస్టిగేషన్ని సిఐడి వారి చేత చేయిస్తోంది. కాబట్టి త్వరలో ఈ లిక్కర్ దందాకు సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది.